బేబీ. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. లత ఉన్నావా? ఉన్నా, చెప్పవే. సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు, 3-4 months అవుతుంది. షూ! నువ్వు ధైర్యం చేసి దగ్గర అవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, అంతా రెడీయా? రెడీ డాడీ. హాయ్. ఏంటి అంతా రెడీగా ఉందిగా? రెడీ. స్టార్ట్ చేయమ్మా. హలో, చెప్పండి, ఏ టైంకి వస్తున్నారు? అది వచ్చేటప్పుడు 3 మల్లెపూలు తీసుకురండి. సరే అండి. సార్ రేపటిలోగా కంప్లీట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటే? ఛే, ఇదిగా ఏదో అడిగావు కదా. ఉఫ్. సార్ చేస్తాను సార్, చెప్పాను కదా సార్, రేపు ఈవినింగ్ లోపు సబ్మిట్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. కంప్లీట్ చేస్తాను సార్. ఓకే సార్. వాటర్ తీసుకోండి. భోజనం వడ్డించమంటారా అండి?
ఆల్రెడీ మా బాస్ పెట్టాడు, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నువ్వు పెట్టడానికి రెడీ అయ్యావా? వర్క్ కంప్లీట్ చేయకపోతే రిజైన్ చేయమంటున్నాడు. 6 నెలలు ఉద్యోగం పోతే నేనేం చేశాను తెలుసా నీకు? స్విగ్గీ డెలివరీ చేశానే. మళ్ళీ అదే పని చేసే ఓపిక లేదు నాకు. నువ్వు వెళ్ళి తినేసి పడుకోపో. ఆగు, ఫోన్ పట్టుకెళ్ళు. హే బేబీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. స్మోక్ చేసావా? గో. హే హాయ్, చెప్పవే, ఏం చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావే? నిద్రపోదాం అనుకుంటున్నా. మా వాడొస్తూ నిద్రపోను కూడా. హా? అర్థం కాలేదే. మొద్దు, నీకెలా చెప్పాలి? ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఆఫీస్లో టెన్షన్ అట, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఈ టైంలోనా? నువ్వు ఎంత రొమాంటిక్కో మీ హస్బెండ్కి తెలీదా? కాలేజీ రోజుల్లో నీ విషయం. ఆపవే. లత, ఉన్నావా? ఉన్నా, చెప్పవే. సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు, 3-4 months అవుతుంది. షో, నువ్వు ధైర్యం చేసి దగ్గర అవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. సిగ్గు విడిచి ఎలాగైనా ట్రై చేద్దామని కాలేసానే. గట్టిగా నెట్టాడు, కింద పడ్డాను. నా ప్రాబ్లం నీకు నవ్వొస్తుంది కదా? నా ప్రాబ్లం నీకన్నా పెద్దది. అది తెలుసుకుంటేనే నవ్వు వస్తుంది. ఎవరే ఫోన్లో? లత అండి. దాన్ని మొగుడేం చేస్తున్నాడా ఈ టైంలో? హలో మిస్టర్ సుజనా హస్బెండ్ గారు, నేను నా భార్య పక్కనే ఉన్నాను. మీరే ఎక్కడో వర్క్లో ఉన్నారంట కదా. భార్యతో రాత్రిపూట గొడవ పడకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మా ఆయన వేస్ట్ గాడు. మీరన్నది కూడా కరెక్టే. నేను వేస్ట్గా అన్నా నిన్ను? ఏయ్, ఏయ్. ఫైల్స్ ఏవే నిన్న నీకు ఇచ్చినవి? వెళ్ళి తీసుకురాపో. ఏమండి, ఏంటి? లత బయటికి పిలిచింది, వెళ్ళేసి వస్తాను. అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా ఏంటి? సర్లే వెళ్ళు, త్వరగా వచ్చే. హలో, ఎక్కడున్నారు? నేను సృజన ఇద్దరు ఉన్నాం. అవునా, మేము వస్తాంలే. అక్కడున్నా అంట, వెళ్దాం. ఓయ్, ఏంటండి ఇంత లేటు?
వచ్చాను కదా. షాపింగ్ అయిపోయిందా? ఏంటి ఏమీ కొనలేదనుకుంటా. ఈరోజు ఆఫర్స్ ఏం లేవు. నెక్స్ట్ మంత్ మంచి ఆఫర్స్ ఉన్నాయంట. నీ శాలరీ మొత్తం వాడేస్తా. ఆపే నీ సోది. హాయ్ సుజన, తిన్నావా? ఆపండి, తను బాధపడుతుంది. జస్ట్ కిడింగ్. అయినా ఆ పేరులో ఎంతో మ్యాజిక్ ఉందో తెలుసా? ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. ఏం చేయకుండా దాని గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడొచ్చు. అందుకే ఆ పేరు అంత ఫేమస్ అయింది. రవి, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఏదో సెలబ్రేషన్ ఉందంట. సో నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతా. నువ్వు కొంచెం సృజనాని ఇంట్లో డ్రాప్ చేయవా ప్లీజ్? లేట్ అయితే తన హస్బెండ్ తిడతారు. నువ్వు టెన్షన్ పడకు, నాకు చెప్పావు కదా. మీకెందుకండి శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. వాళ్ళే వారండి. అయినా లతా మాటకి ఎదురు చెప్పడం, లతా మాట కాదన్నాం, నా వల్ల అయితే కాదండి. ప్లీజ్ వెళ్ళవే, నాకు అర్జెంట్ కాల్ ఉంది. మళ్ళీ కలుస్తాను నేను. బాయ్.